సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీమ్ మన అండ్ సూర్య. ఈరోజు అయితే మనం రీసెంట్గా ఒక దారుణమైన సంఘటన అయితే జరిగింది, దాని గురించి అయితే మాట్లాడదాం. సో మెయిన్గా ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటే మెయిన్గా మాకు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నాం అంటే అసలు ఇది నార్మల్ మ్యాటర్ అయితే కాదు. ఒక లేడీ డాక్టర్ని రేప్ చేసి చంపేయడం అనేది మన ఇండియాలో ఈ మధ్యలో చాలా రేపులు అయితే జరిగాయి. చేసి జరిగిన ప్రతి కేసులోని రేప్ గురైన అమ్మాయి చనిపోయింది, చేసిన వాడు ఇప్పటివరకు దొరకలేదు. కానీ ఈ కేసు అనేది చాలా డిఫరెంట్. ఒక మొత్తం మారిపోయింది మొత్తం. అసలు రేప్ అనేది ఎందుకు జరిగింది, ఎలా ఎందుకోసం చేశారు, వాళ్ళ ఆలోచన ఏంటి, అసలు ఎందుకు అనేది అయితే మనం ఈ రోజైతే వీడియోలో చర్చించుకుందాం. మామూలుగా ఏంటంటే మామూలుగా ఎప్పుడు ఇలాంటి టాపిక్స్ మేము ఎప్పుడు వీడియోలు చేయలేదు. కానీ మెయిన్గా ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే జరిగింది మామూలు విషయం కాదు. ఇలాంటి విషయం మన మన దగ్గరలోనే మన చుట్టుపక్కలలోనే జరిగి మన వాళ్ళకే జరిగి ఉంటే ఎంత బాధపడతాం మీరే ఆలోచించండి. మీరు కూడా ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించి ఆ లేడీ డాక్టర్ అనేది జస్టిస్ కోసం అయితే మనం పోరాడదాం. సో మనమైతే ఇప్పుడు ఆవిడ మొత్తం అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది డిస్కస్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మాట్లాడుకుంటే ఒక లేడీ డాక్టర్ ట్రైనీ అనమాట. సో ఆవిడ రోజు నైట్ ఒలింపిక్స్ చూసి ఫ్రెండ్స్ తోటి డిన్నర్ చేసి వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడి సెమినార్ హాల్లో పడుకుందాం అనమాట. సెమినార్ హాల్లో ఎందుకు పడుకుంది అంటే అక్కడ జూనియర్ డాక్టర్స్కి పడుకోవడానికి ప్లేస్ అనేది లేదు. సో సెమినార్ హాల్లో పడుకుంది 4 ఫ్రెండ్స్ ఉన్నారనమాట తనకి. సో మొత్తం 4 పడుకున్నారు. 3 కావాలని గొడవ పెట్టుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ఇది పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. 3 కావాలని అక్కడి నుంచి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయారు. అండ్ ఆవిడ అక్కడే సింగిల్గా పడుకుంది. మార్నింగ్ లేచేసరికి తను చనిపోయి ఉందన్నమాట. సో మామూలుగా ఏమన్నారంటే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు, పేరెంట్స్ని వచ్చారు. పేరెంట్స్ వచ్చిన 3 అవర్స్ వరకు ఎంత బతికినారో లోపలికి పంపించలేదు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఆవిడ ఎలా ఉన్నదంటే శరీరం మీద ఎలాంటి క్లోత్స్ లేకుండా 2 కాళ్ళు రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. రైట్ సైడ్కి వెళ్ళిపోయిందంటే తనకున్న బోన్ ఏదైతే ఉందో కాళ్ళు దగ్గరది అది విరగ్గొట్టేశారు. ఎంత బాధపడి ఉంటారు. ఒక కాళ్ళు ఎముక అనేది విరగొడుతున్నప్పుడు ఎంత దారుణంగా రేప్ చేసి ఉంటారు. అండ్ అలాగే పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే 150 grams ఆఫ్ స్పర్మ్ అనేది దొరికింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే మెయిన్ ఆవిడ సూసైడ్ చేసుకోలేదు, రేపుకి గురైంది కాబట్టి తన బాడీలో 150 grams ఆఫ్ స్పర్మ్ దొరికింది. అండ్ సెకండ్ థింగ్, ఆవిడ బాడీలో ఒక బోన్ విరగొట్టేశారు. అండ్ థర్డ్ థింగ్, తను సెమినార్ హాల్లో పడుకుంటే వీళ్ళకి బాడీ అనేది దాని ఎదురుగా రెనోవేట్ చేస్తున్న రూమ్లో దొరికింది. సో అంటే ఏ టైంలో రేప్ చేశారో, అసలు ఎవరు రేప్ చేశారు అనేది మనకి అప్పటి వరకు తెలియదు. సో అప్పటి వరకు ఒక సస్పెన్స్లో ఉన్నప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు ఎంటర్ అయ్యి ఇదంతా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే సీసీ కెమెరాల్లో ఒక అబ్బాయి హాస్పిటల్కి 4 o'clock ఎంటర్ అయ్యడం అనేది చూశారనమాట. అతనికి హాస్పిటల్లో మొత్తం యాక్సెస్ ఉందన్నమాట. ఎందుకు యాక్సెస్ ఉందంటే తను సంథింగ్ అక్కడ ఒక సివిక్ అసిస్టెంట్ అనమాట. సో దానివల్ల మొత్తం తనకి హాస్పిటల్ అంతా అన్ని రూమ్స్కి యాక్సెస్ ఇచ్చారు. సో దానివల్ల తను 4 o'clock ఎందుకు వచ్చారో తెలియదు. సమ్ వర్క్ అని చెప్పడమో ఏదో సంథింగ్ కొన్ని దేనికో వచ్చాడు. 4 o'clock అక్కడికి వచ్చాడు. 4 o'clock వచ్చి వెళ్తున్నప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ ఏంటంటే 4 o'clock వెళ్తున్నాడు, తన చెవికి ఏమొచ్చి ఒక బ్లూటూత్ ఉంది. సో వెళ్తున్నాడు, ఓకే. మళ్ళీ రిటర్న్ వీడియో ఒకటి చూశారు. రిటర్న్ వీడియో ఏంటుంది, రిటర్న్లో వస్తుంటే తనకి ఏ బ్లూటూత్ ఏదైతే ఉందో ఆ బ్లూటూత్ తనకి కనబడలేదు. సో ఈ బ్లూటూత్ ఎక్కడ పోయిందని చూస్తే ఏదైతే రేపు గురయ్యారో జూనియర్ డాక్టరు తన బాడీ దగ్గర ఆ బ్లూటూత్ అనేది కొంచెం విరిగిపోయి కనబడ్డది. సో దీని ప్రకారం అతను అది పట్టుకొని పోలీసులు తన ఇంటికి వెళ్తే తన షూ మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. ఆ బ్లడ్ మార్క్స్ ఈ జూనియర్ డాక్టర్కి మ్యాచ్ అయ్యాయి. సో వీళ్ళు కొంచెం ఓకే ఇతనే సస్పెక్ట్, ఇతనే రేప్ చేసిందని అయితే ఫిక్స్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేస్తే అతను చెప్పింది ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తారా చేసుకోండి, ఊరేసుకుంటారా చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నేను ఏదో సినిమాలో చూశాను, టెంపర్ మూవీ, జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్లో డైలాగ్ చెప్పారు కోర్టులోని, మన దేశంలోని తప్పు చేసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే ఊరేస్తారా వేసుకోండి అని ధైర్యంగా చెప్పగలరు. ఎందుకు అంటే చాలా మంది ఊరి శిక్ష పడ్డ ఖైదీలు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఎంతో మంది జైల్లో ఉన్నారు. ఎప్పుడో 2 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఒకరిని చంపుకుంటూ వస్తే
ఈ నెంబర్ వచ్చేసరికి వీడు ఉడేకి ముందే చనిపోతాడు. అదే వీడి ధైర్యం. జైల్లో ఫుడ్ ఫ్రీ, వాటర్ ఫ్రీ, కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, ఏ పని చేయకుండా జైల్లో కూర్చోవచ్చు కదా అని బాగానే అనుకుంటున్నారు. అయినా అంత ధైర్యంగా నేనే చంపాలని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినా సరే పోలీసులు ఏం చేస్తున్నారు అసలు? మన ఇండియా సొసైటీ ఏంటి, ఇండియా గవర్నమెంట్ అసలు ఏం చేద్దాం అనుకుంటుంది ఏంటి? అసలు యాక్షన్ తీసుకుంటుందా తీసుకోదా? లేదంటే దొరికినోడు ఎవరైనా పాలిటిక్స్ సంబంధించిన వాళ్ళ అటు రిలేషన్ అయినా అయ్యి ఉండాలి సంథింగ్ ఏంటి అంటే వాడి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఆడు నన్ను ఏం చేసుకుంటాడో చేసుకోండి, ఏమైనా చేసుకోండి పర్లేదు, తీసుకుంటారో తీసుకోండి అంటే ఆడంత ధైర్యంగా చెప్పినా సరే గవర్నమెంట్ దాన్ని ఏం చేయలేకపోతుంది అంటే అసలు ఏంటి? హీ ఎవరు అతను? సో మెయిన్గా మేము ఈ మ్యాటర్ మీద కొంచెం రీసెర్చ్ అయితే చేసాం అనమాట. సో మాకు తెలిసినంత వరకు మేమైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో మెయిన్గా మాకు తెలిసింది ఏంటంటే, సో ఈ జూనియర్ డాక్టర్ అనే ఆవిడ ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. ఆ వర్క్ చేస్తున్న హాస్పిటల్లోనే ఒక ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు కూడా అక్కడ ఉన్నాడు. సో తను ఏం చేస్తాడంటే మెడికల్ ఏవైతే హాస్పిటల్లో ఉన్న మెడిసిన్స్ బయటన అమ్ముకుంటాడు అనమాట. అమ్ముకోవడం కానీ ఇంకా వగైరా వగైరా ఇలాంటి థింగ్స్ అన్నీ కొంచెం చెడ్డ పనులు టైప్ చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. సో అది ఈవిడికి తెలిసి తిని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్గా డాక్టర్గా తిని చేసింది రైట్. బట్ ఏంటంటే ఇలా కంప్లైంట్ ఇవ్వడం అతనికి నచ్చలేదు. సో తను ఏం చేశాడు, తను ముందు నుంచి అతన్ని ఈవెన్ భయపెట్టడం కానీ బెదిరించడం కానీ చంపడానికి ట్రై చేయడం కానీ చాలా చేశాడు. కానీ ఈ జూనియర్ డాక్టర్ అనే ఆవిడ చాలా ధైర్యంగా అతను ఎదుర్కొని తను మాత్రమే అక్కడ వర్క్ చేస్తూనే ఉంది. అతను ఉన్నా సరే భయపడకుండా వర్క్ చేయడం అయితే చేసింది. కానీ ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు కదా అని చెప్పాను, ముగ్గురు గొడవ పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆ ముగ్గురు ఆ రోజు నైట్ ఎందుకు వెళ్ళిపోయారంటే ఈ రేప్ అనేది ఏదైతే ఉందో అది ప్రీ ప్లాన్గా చేసిన రేప్. ముందుగా అప్పటికప్పుడు ఆ తపన అక్కడ ఒక్కడు వచ్చేసింది కాదు. ఒక్కడు ఎందుకు చేయలేదంటే 150 grams ఆఫ్ స్పర్మ్ ఒక మనిషి రిలీజ్ చేయాల్సింది 15 grams రిలీజ్ చేయగలడు అంతే. అంతకు మించి అక్కడి నుంచి రాదు. 15 grams మాత్రమే వస్తుంది. అలాంటిది 150 grams అంటే ఇట్స్ నాట్ ఏ వన్ పర్సన్. ఎన్నిసార్లు ఆవిడ రేపుకు గురై ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ అలాగే ఈ ఏదైతే రేప్ జరిగిందో ఇందులో చాలామంది హ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఎవరైతే మీకు ముందే చెప్పాను, ఆవిడ రైట్ లెగ్ బోన్ అనేది విరిగిపోయింది. ఆ రైట్ లెగ్ బోన్ విరిగిపోవడానికి కారణం వాళ్ళ ఫ్రెండ్. ఎందుకు విరగొట్టిందంటే ఆ రేప్ చేసిన వాళ్ళలో ఒకడు తన లవర్ అనమాట. సో వాడికి హెల్ప్ చేయడానికి తిన లెగ్ని అయితే తను ఎరగొట్టింది అనమాట. షూతో పెట్టి నొక్కడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, ఒక అమ్మాయిని చంపడానికి ఇంతలాగా చేస్తుందంటే మన సొసైటీలో అసలు రెస్పెక్ట్ లేకుండా పోతుంది లేడీస్ మీద కూడా. కాపాడాల్సిన తనే తన ఫ్రెండ్ని చంపింది. ఇంకా ఎన్నెన్నో దారుణాలు అలాంటివి జరుగుతూ ఉన్నాయి మన సొసైటీలోని. ఇలాంటి జస్టిస్ అలాగా ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఈ 1.5 month 2 months నుంచి వీక్లీ పక్కా 2-3 చూస్తాను రేప్ కేసెస్ డైలీగా. అంటే ఏదో ఒకటి ఇన్స్టా ఓపెన్ చేస్తే జస్టిస్ ఫర్ అని ఎవరో ఒకటి పెట్టడం తప్ప జస్టిస్ ఎప్పుడు చూసినా పెట్టడం ఏముంది. వీక్లో ఇప్పుడు 3 days బ్యాక్ అయిందంటే 3 days స్టోరీస్ పెడతారు, మ్యాగజైన్ చేస్తారు, #, క్రియేట్ చేస్తారు. సరే ఈ 3 days అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా మనం నచ్చిన హీరో మూవీ కానీ రిలీజ్ అయితే మళ్ళీ నార్మల్ ఇదంతా వదిలేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా రేపోతారు. ఇదంతా ఇది జస్ట్ ఏదో మనకు ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ అయితే దాని గురించి ఒక 3 days స్టోరీస్ పెట్టి దాన్ని హైప్ చేసి వదిలేయడం ఎలాగో అలా అయిపోయింది ఇప్పుడు మన ఇండియన్ సొసైటీలో. జస్ట్ రేప్ అంటే అసలు చేసి వాళ్ళంత ధైర్యంగా తిరుగుతున్నారు, కానీ ఎవరన్నది వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. మా ఇండియన్ సొసైటీ అసలు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇంకా మెయిన్గా మాట్లాడుకుంటే ఈ రేప్ ఏదైతే అయిపోయిన తర్వాత ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ అయింది. ప్రొటెస్ట్ ర్యాలీ చేస్తున్నారు, ఆవిడ గురించి జస్టిస్ కావాలని పోరాడుతున్నారు. చాలా చేస్తున్న సమయంలో నాకు అర్థం కాదు అసలు పోలీసులు ఏం చేస్తున్నారు. జస్టిస్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో 7,000 మంది కొన్ని వెహికల్స్లో అయితే వచ్చి ఇక్కడ ర్యాలీ చేస్తున్న వాళ్ళు కొట్టడం అయితే జరిగింది. నాకు అర్థం కావట్లేదు ఆ టైంలో పోలీసులు ఏం చేస్తున్నారా అని. అంటే 7,000 మంది వస్తున్నారంటే పోలీసులు తెలియకుండా ఉంటుందా? ఒకసారి మీరే ఆలోచించండి. 7,000 మంది వస్తున్నారంటే ఒక ఏరియాలో 7,000 మంది ఒక వెహికల్స్తో వస్తున్నారంటే ఎలా కనబడుతుంది? ఎక్కడో ఉన్న పోలీసులకు తెలుస్తుంది ఆ మ్యాటర్లన్నీ. అలాంటిది అక్కడే ఉన్న పోలీసులకు తెలియలేదంటే లొకేషన్ ఉన్న పోలీసులు కూడా మనకు అసలు సపోర్ట్గా నడవట్లేదు. ఏదైనా అంటే ఎవరైనా పాలిటిక్స్ సైడ్
ఇప్పుడు ఎవరైనా నాకు తెలిసిన సీఎం కొడుకు కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ అంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు తప్ప ఇక్కడ నార్మల్ పీపుల్ ఏమైపోయినా సరే కనీసం పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఏంటి అసలు? గవర్నమెంట్ అంటే ఇప్పుడు నేను సీఎంని, నా కొడుకు బాగుండాలి, నా ఇంట్లో బాగుండాలి, ఆ నమ్మకం మీద మేము మనం గెలిపించాం కదా. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు గవర్నమెంట్ అంటే, మాకు హెల్ప్గా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుందని మేము ఇచ్చేస్తాం. అంతేగాని ఏదైనా సరే ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకున్నారంటే ఇప్పుడు ఆయన్ని చూసుకోవడానికి కాదు కదా అన్నది గవర్నమెంట్. ఏదైనా వాళ్ళకి సపోర్ట్ కింద ఉంటున్నారు తప్ప నార్మల్ పీపుల్కి అయితే గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేస్తే జరిగి ఇన్ని డేస్ అవుతుంది, కనీసం దీని మీద యాక్షన్ కూడా తీసుకోవట్లేదు ఎక్కడ. కనీసం ఎవరు కూడా ఏమనంటే జస్ట్ ఒకటే ఇన్స్టాలో స్టోరీస్ పెడతారు, మెన్షన్ చేస్తారు, హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తారు, మర్చిపోతారు. వీక్లో వారంలో 3 సార్లు ఇది కామన్ అయిపోయింది. ప్రతి వీక్లో 3 days ఇదే ఉంటుంది. ఏదో డైలీగా రొటీన్గా మనం ఏదైనా స్టోరీలు పెట్టుకోవడం చూడడం ఇంకంతే. అది చేయడం తప్ప కనీసం దాన్ని మర్చిపోవడం. మళ్ళీ ఈ తర్వాత మళ్ళీ వేరే ఉంది, ఈ అమ్మాయి పెద్దాన్ని వేరే ఉంది, మళ్ళీ వేరే ఉంది. ఈ డైలీ అది ఒక ఏదో న్యూస్లోనే సంథింగ్ చెప్తారు కదా, ఏదైనా పాలిటిక్స్ ఇష్యూ వస్తే మాట్లాడుకుంటారా, అలా ఏదో డైలీగా ఏదో ఒక న్యూస్లో అయిపోయింది ఇది. న్యూస్ రిపోర్టర్స్ కూడా చెప్పుకోవడానికి. ఈ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటే నేను మళ్ళీ ఒకటి చూశాను అనమాట. కోల్కతా పోలీస్ చీఫ్, అతని పేరు వినీత్ గోయల్, తను ఏమంటున్నారంటే అమ్మాయి బాడీలో 150 grams అనే స్పెర్మ్ అసలు దొరకలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ ఇన్ని రోజులు ప్రొటెస్ట్ చేసిన తర్వాత ముందుగానే ఎందుకు చెప్పలేదు? మనకు ముందుగానే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి, అప్పుడు చెప్పిన మ్యాటర్ ఇప్పుడు ఎందుకు తప్పని చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ అలాగే ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను ముందుగానే చాలా కేసెస్ అలాంటివి చాలాంటివి పక్కదారి పట్టించడం ఇలాంటివి చాలా వరకు చేశారు. ఎలాగా కొన్ని అంటే అటు సైడ్ మరి ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా పాలిటిక్స్ సైడ్ వాళ్ళు కానీ లేదంటే తన రిలేటివ్స్ అయినా అయ్యి ఉండొచ్చు, తనకు తెలిసిన అయ్యి ఉండొచ్చు, అలాంటి వాళ్ళు అయ్యి ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆయన దాచి ఇలాంటి న్యూస్ అనేది స్కిప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు దొంగలను పట్టించడానికి ముందు పోలీసులు ఉండాలి కదా, వాళ్ళే దొంగల కింద తయారైతే దొంగలను అసలు ఎలా పట్టిస్తారు? ఇంకా ఇంకో మెయిన్ థింగ్, ఈ ర్యాలీ ఇది చాలా బాధ అనిపించి నాకైతే చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఈ మ్యాటర్ విన్న తర్వాత. ఈ విషయం అసలు ఎందుకు ఎలాగైపోతుందన్న బాధ నాకు మొత్తం. ఎందుకంటే ఆల్రెడీ ఒక రేప్ గురైన జూనియర్ డాక్టర్ కోసం జూనియర్ డాక్టర్స్ మొత్తం అందరూ ప్రొటెస్ట్ చేస్తుంటే తనకి జస్టిస్ జరగాలని, ఆ ప్రొటెస్ట్ చేసి ఇంటికి వెళ్తున్న టైంలో ఒక జూనియర్ డాక్టర్ని మళ్ళీ రేప్ చేసి చంపేశారు. ఒకసారి మీరే ఆలోచించండి, అసలు ఎలాగెళ్తుందో సమాజం అన్నది. న్యాయం కోసం పోరాడుతున్న ఒక డాక్టర్ని రేప్ చేసి చంపారు. అది రేప్ చేశారని న్యాయం కోసం పోరాడుతుంటే. ఇంకా అలాగే మనం చూసుకుంటే సీఎం మమతా బెనర్జీ, ఆవిడ చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అండ్ అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఆవిడ ర్యాలీ చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ర్యాలీ చేయడం ఎందుకు? మీదే కదా గవర్నమెంట్, మీరు యాక్షన్ తీసుకుంటే అది మీకు ఎంత టైము చేసిన వాళ్ళు పట్టుకోవడం. సిబిఐ అండ్ అలాగే కేసుని కోర్టులో చూస్తే కోర్టులో సిబిఐ కేసు అప్పగించారు. ఎన్ని రోజులు నడుస్తుంది అసలు ఇది? పట్టుకుంటారా లేదా? అసలు ఏంటి? మీరు ర్యాలీ చేసుకుంటారు ఏటైనా? గవర్నమెంట్ మీది, ఫామ్ చేసింది మీరు. గవర్నమెంట్ మీరు కూడా వాళ్ళతో వెనకాతలు నిలబడి మీరు ర్యాలీ చేస్తున్నారు అన్నట్లు. మీరు ముందుండి వాళ్ళని తీసుకెళ్ళి నేను చూసుకుంటాను, లేదంటే ఇలా యాక్షన్ తీసుకోవాలి అని మీరు యాక్షన్ తీసుకోవాలి, కానీ మీరు వాళ్ళతో కలిపి ర్యాలీ చేయడానికి అసలు మీరు ఏమైనా నార్మల్ పర్సన్ ర్యాలీ చేయడానికి? నాకు అర్థం కావట్లేదు. మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, నార్మల్ పీపుల్ కాబట్టి ర్యాలీ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ర్యాలీ చేస్తున్నారు? మీకు తెలియాలని. మీరు వాళ్ళతో ర్యాలీ చేస్తే ఇంకా ఉపయోగం ఏముంది? మీరు యాక్షన్ తీసుకుంటేనే కదా ఇక్కడ ఇవన్నీ మారుతాయి. మనం వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్లో చూసా ఉంటాం, అంటే రేప్ చేసిన వాళ్ళు అసలు ఏం చేస్తారో సంథింగ్. కానీ మన ఇండియాలోనే చూస్తున్నాను, అంటే రేప్ చేసి నేనే చేశాను, ఏం చేసుకున్నాను అంత ధైర్యంగా మాట్లాడినా సరే ఆయన ఏం చేయలేకపోవడం. నిజంగా టెంపర్ మూవీలో చెప్తారు చూడండి ఎన్టీఆర్, రియల్ అంటే ఆ వర్డ్ జస్ట్ ఏదో మూవీ కోసం రాశారు అనుకోవడం, కానీ ఇప్పుడు రియల్ అనిపిస్తుంది అది నిజంగా. ఈరోజు అది నిజమవుతుంటే నాకు చాలా బాధపడుతున్నాము. ముందుగా ఆ మూవీలో వచ్చిన సీన్ మొత్తం ఇక్కడ రీక్రియేట్ చేద్దామని చూస్తున్నారు, ఇటు మొత్తం ఇక్కడ అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంకా అలాగే మామూలుగా చూసుకోండి, మన ఇండియా కాకుండా వరల్డ్లో సేఫెస్ట్ కంట్రీ అంటే దుబాయ్ చూపిస్తారు. ఎందుకు? తప్పు చేశాడంటే వాడు ఎవడైనా సరే, ప్రెసిడెంట్ అయినా సరే, ఎవడైనా సరే వానికి శిక్ష పడాల్సిందే. మన ఇండియాలో ఎమ్మెల్యే కొడుకో ఏ పోలీస్ కొడుకో తప్పు చేశారు అనుకో, అసలు ఆడు కనిపించడు. తప్పు చేసిన వాడిని స్కిప్ చేస్తారు, రాస్తారు, ఎవరో తెలియట్లేదు, ఆర్టికల్ దొరకట్లేదు, అసలు ఏంటి ఆడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు, ఇంకా దొరకడాడు.
ఎందుకు దొరుకుతుంది? ఏముంది, మీరే 1 వీక్ దాచిపెడితే. తర్వాత మనం నార్మల్ జస్టిస్ అని స్టోరేజ్ పెడతాం. ఓకే, 1 వీక్ తర్వాత వదిలేస్తాం, వాడు బయటకు వచ్చి నార్మల్గా తిరుగుతాడు. అది అయిపోయింది, మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి. మన మధ్య తిరుగుతున్నారు వాళ్ళు, అలా రేప్ చేసి వచ్చి. ఆలోచించండి ఒకసారి. ఈరోజు మనం టీవీలో ఏదో న్యూస్ చూస్తున్నాం, వాళ్ళకి అలా జరిగిందని మనం చూసి వదిలేకూడదు ఇప్పుడు. ఏమో రేపు ఒకవేళ మన ఇంట్లోకి జరిగితే వేరే వాళ్ళు మనం న్యూస్ చూడాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే అలాగైనా సరే దీని మీద యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ పక్కగా. మెయిన్ అంటే స్టేట్ వైజ్గా ఇదంతా కాదు కానీ కంట్రీ వైజ్గా ముందు మెయిన్లీ యాక్షన్ తీసుకోవచ్చు చాలా గట్టిగా. ఇంకా మేము చివరిగా చెప్పాలనుకున్నది ఒకటే విషయం. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మన దేశంలో ఏం జరుగుతున్నదా అన్నది. సో దయచేసి మీ ఇంట్లో మీకు ఒక అబ్బాయి ఉన్నా ఒక అమ్మాయి ఉన్నా సరే మీరు నేర్పించాల్సింది ఒక అమ్మాయికి మీరు బ్యాక్ టచ్ గురించి నేర్పించడం కాదు. ఒక అబ్బాయి ముందు అమ్మాయిని నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే తప్పు, అది ముందు అబ్బాయికి నేర్పించాలి. అంటే అమ్మాయితో చెప్తారు మీరు వేరే వాళ్ళతో తిరగకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ముందు అమ్మాయికి చెప్పడం కాదు, ఇంట్లో అబ్బాయికి చెప్పాలి. ఒక అబ్బాయికి మీరు అమ్మాయిని ఎక్కడ టచ్ చేయకూడదు అన్నది చెప్తే ఒక అమ్మాయి వీధుల్లో సేఫ్టీగా తిరుగుతుంది. ఒక అబ్బాయికి ఎలాంటి ఇంటెన్షన్స్తో ఒక పరా అమ్మాయిని చూడడం తప్పు అని చెప్తారో ఆ రోజే ఒక అమ్మాయి సేఫ్గా రోడ్ల మీద తిరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఫాదర్స్కి వాళ్ళ పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే మీ పిల్లలకి బ్యాడ్ టచ్ గురించి నేర్పించండి. అమ్మాయికి కాదు, అబ్బాయిలకి కూడా. అమ్మాయిలకి అయితే ఎక్కడ టచ్ చేస్తే మీరు తిట్టాలి లేదా పేరెంట్స్కి వచ్చి చెప్పాలో నేర్పిస్తారో అలాగే అబ్బాయి కూడా ఎక్కడ టచ్ చేయకూడదో కూడా నేర్పించాలి. ఇంతకన్నా మేము ఇంకేం చెప్పలేము. ఈ వీడియో అయితే ఇంతే. ఇంక మళ్ళీ ఇలాంటి వీడియోస్లో కలగకూడదని నేను అనుకుంటున్నాను, ఇలాంటి టాపిక్స్ ఇంక మాట్లాడకూడదని చెప్పేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్ ఇంతవరకు చూసినందుకు. సో చూసిన తర్వాత మీరు వదిలేకుండా కొంచెం మీరు చేయాల్సింది మీరు కూడా చేయండి. జస్టిస్ కోసం పోరాడండి. ఇలాంటి ఒక ఆడపిల్లకి ఇలా అవ్వడం అనేది చాలా మంచిది కాదు మన కంట్రీకి. మామూలుగా ఒక ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తేనే అశుభం అంటారు. అలాంటిది దేశంలో ఇంతమంది అమ్మాయిలు రేప్ చేసి చంపేస్తుంటే దేశం ఎలాగా హ్యాపీగా ఉంటుంది? సో ఆలోచించండి, ఆలోచించి జాగ్రత్తగా మీరు చేయాల్సింది చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.